పాటలు మస్తు రాస్తావు కదా. అవునక్క. నువ్వు రాసిన పాట విని కేసీఆర్ సార్ పిలిపించి మిమ్మల్ని శభాష్ అన్నారంట. అసలు అది ఏం పాటరా, ఒకసారి వినిపి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ కోసం రాసిన అక్క. ఆయన చేసిన త్యాగాలు, ఆయన వల్ల బలహీన వర్గాల వల్ల జీవితాలు చాలా మెరుగుపరిచిన విధంగా ఉన్నాయి కాబట్టి ఆయన కోసం నేను స్పెషల్ గా చిన్నప్పటి నుంచి అనుకున్నా రాయాలని. చాలా పాటలు రాసిన మహనీయుల మీద, కానీ ఇదొక డిఫరెంట్ ఉండాలి, ఒక మంచి కాన్సెప్ట్ లో ఉండాలని మినిమము ఒక 2-3 నెలల నుంచి నేను ఆలోచిస్తూ ఒక రోజు కూర్చొని రాయడం జరిగింది. అంబేద్కర్ సార్ మీద రాసినాక అందులో ఎందుకు స్పెషల్ గా సార్ పిలుచుకున్నాడు అంటే, ఇక్కడ మనకు స్టాచ్యూ పెట్టారు ట్యాంక్ బండ్ మీద. సో ఆ కాన్సెప్ట్ మీద నేను ఈ పాట రాయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడో దళితవాడల్లో ఊరవతల ఉన్న అంబేద్కర్ సార్ ని తీసుకొచ్చి హైదరాబాద్ నడి ఒడ్డున పెట్టడం చాలా ఆనందదాయకమైన విషయం కాబట్టి, సో ఆ నేపథ్యంలో నేను ఆ పాట రాశాను. అది నేను రాయడము, నేనే పాడడము, ఆ భాస్కర్ సహకారంతో అది వాళ్ళు చూడడము, నన్ను పిలవడం నిజంగా చాలా సంతోషం ఉంది అక్క. ఒక్కసారి ఆ పాట పాడరా. ఓకే అక్క, తప్పకుండా. కటిక చీకటిలోన కారు మబ్బులలోన పడి ఉన్న మనకు వెలుగు అంబేద్కర్. కటిక చీకటిలోన కారు మబ్బులలోన పడి ఉన్న మనకు వెలుగు అంబేద్కర్. అంబేద్కరే మనకు ఉదయించే సూర్యుడు, అంబేద్కరే మనకు వెలిగించే చంద్రుడు, అంబేద్కరే మనల బ్రతికించే దేవుడు, అంబేద్కరే మనల బ్రతికించే దేవుడు. కటిక చీకటిలోన కారు మబ్బులలోన పడి ఉన్న మనకు వెలుగు అంబేద్కర్. అలనాడు మనువాదం గుడికి రానివ్వలే, ముట్టుకుంటే అంటుబడికి రానివ్వలే. అలనాడు మనువాదం గుడికి రానివ్వలే, ముట్టుకుంటే అంటుబడికి రానివ్వలే. అంటరానిగా వారు చూసిండ్రు, నీచమైన బ్రతుకు చేసిండ్రు. అంటరానిగా వారు చూసిండ్రు, నీచమైన బ్రతుకు చేసిండ్రు. ఎక్కడిది కులం, ఎక్కడిది మతం, ఎక్కడుంది భూమిలో మానవత్వం, ఎక్కడుంది భూమిలో మానవత్వం. కటిక చీకటిలోన కారు మబ్బులలోన పడి ఉన్న మనకు వెలుగు అంబేద్కర్. సూపర్ చెల్లె, మస్తు రాసినవు, సూపర్ గా వాడినవు. అయితే చెల్లె, విమలక్క అత్తమ్మ, గద్దెరన్న మావయ్య అని పిలుస్తారు. గట్లెట్లరా, ఏంది సంబంధం? అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నా బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదు. భాస్కర్ వాళ్ళ దగ్గర పుట్టి పెరిగినట్ల వాళ్ళ దగ్గరనే పెరిగారు. ఉద్యమాలలో వాళ్ళతో ఉంటూ వాళ్ళ దగ్గరనే వాళ్ళ తో పాటు నడుస్తూ వాళ్ళ ఉద్యమాలలో అడుగులు అడిగే నడిచిండు కాబట్టి భాస్కర్ కి అమ్మ, అట్లా నాన్న, డాడీ అని పిలవడం, గద్దర్ మామయ్య అని, ఆ తర్వాత విమలక్కని అమ్మ అని పిలవడము. అట్లా నేను కూడా నాకు అత్తయ్య మామయ్య నా అత్తయ్య మామయ్యని నేను పిలుస్తాను. ఎందుకంటే వాళ్ళు వాళ్ళొక విధంగా చూస్తే అంటే వాళ్ళు గొప్ప వాళ్ళు చాలా. ఎందుకంటే సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తారు వాళ్ళు. నాకు అంత దగ్గర రావడం, అది భాస్కర్ దగ్గర రావడం చాలా ఆనందంగా ఉంది అక్క నాకు. అందుకే నేను అత్తయ్య మామయ్య అని పిలుస్తాను. విమలత్తమ్మ కూడా నా కోడలని పరిచయం చేస్తుంది ఎక్కడైనా. ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా ఆనందం, చాలా నిజంగా. ఒకప్పుడు టీవీలో చూసినాక చిన్నప్పుడు వీళ్ళతో మాట్లాడతానా నేను, వాళ్ళ పాటలు, వాళ్ళ ఉద్యమాలు, ఎక్కువ పాటలు విమలక్క అయితే చిన్నప్పటి నుంచి చూసి ఇంత పెద్దోళ్ళు అసలు వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏందని, పల్లె మారుమూల ప్రాంతం కదా మనది. సో వీళ్ళని మనం ఏ రోజైనా కలుస్తామా అనే ఒక్క ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు పక్కనే ఉండి కోడలను పిలవడము, నేను అత్తయ్య అని పిలవడం నిజంగా చాలా ఆనందము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అక్క నేను. గర్వంగా ఉంది నాకు. ఓకే. అయితే సావిత్రిబాయి పూలే గారి కుటుంబంతో మీకు పరిచయం ఉందని విన్నా, అది నిజమేనా? అది ఎట్లెట్లా? నిజమే అక్క. అయితే విమలక్క గారు మాకు పరిచయం చేశారు అక్క. పరిచయం చేస్తే నేను
స్వేరో ఆర్గనైజేషన్ లో స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఉమ్, అత్తమ్మతోని ఒకసారి అత్తమ్మతో వాళ్ళ దగ్గరికి అత్తమ్మ వెళ్ళినప్పుడు, విమలత్తమ్మ వెళ్ళినప్పుడు మేము కూడా వెళ్ళడం జరిగింది. ఉమ్, అయితే అక్కడ వాళ్ళు పరిచయం అయ్యారు. తర్వాత నేను స్వేరోస్ మీటింగ్, స్వేరో స్టేట్ ప్రెసిడెంట్ కదా, అవు. సో నేను మీటింగ్ పెట్టినప్పుడు తెలంగాణకి నేనే అంటే ఉమెన్స్ డే సావిత్రిబాయి పూలే మేడం జయంతి సందర్భంగా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన నేను, నా ఆధ్వర్యం మీరు చేసి నేనే చేసిన. ఆరుమూరులో మినిమం ఒక 20,000 మందితోని ఒక పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన. చేసినప్పుడు నీతా రమాకాంత్ పూలే గారిని నేను ఇన్వైట్ చేస్తే వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ నేను ఎందుకు ఆ మీటింగ్ చేయాల్సి వచ్చిందంటే, ఒకప్పుడు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళ కోసము సావిత్రిబాయి పూలే మేడం గారు ఎంతో త్యాగం చేసిండ్రు. వాళ్ళ త్యాగాలని వాళ్ళ మార్గంలో నడుస్తున్నాం కాబట్టి వాళ్ళకు మనం ఖచ్చితంగా స్మరించుకోవాలి, వాళ్ళని మనం స్మరించుకోవాలి. కాబట్టి ఆ నేపథ్యంలో మేడం జయంతి చాలా అద్భుతంగా, అంటే చాలా అద్భుతంగా అసలు మేడం నీతా రమాకాంత్ పూలే మేడం గారు వచ్చి అసలు ర్యాలీ తీయడము, ఆ వేల జనాల్లో ఒక 20 క్వింటల పువ్వులు చల్లడము మీరు చేసారు. మేము అసలు ఆమె చాలా ఏడ్చింది. నేను ఇంత మా అమ్మగారు ఇంత అది చేసిన సేవ, అది త్యాగం చేసినందుకు అసలు వీళ్ళు ఎవరు కూడా ఇంత చేయలేరు. నిజంగా మీ యువకులలో ఇంత మీకు మీ ఉద్యమం, మీ స్వేరో ఉద్యమంలో ఇంత మహనీయుల పట్ల ఇంత ఆసక్తి ఉందా అనేది ఆమె కన్నీరు కూడా పెట్టుకుని మళ్ళీ నేను ట్రైన్ లో వస్తా అన్నారు కానీ నేను ట్రైన్ లో రాలేవలేను, ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన నేను. అంటే మా ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళని మీరు బుక్ చేసి మరి రప్పించి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిండ్రు. ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన. అట్లా మీకు పరిచయం. అవునక్క.